హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఐ అంజు యాదవ్, మరి ఈమె పేరు మనం గతంలో విన్నాం. కాస్త వివాదాస్పదమైన మహిళగా కూడా ఈమెకు పేరు ఉండడం చూస్తున్నాం. అయితే ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల విధి నిర్వహణలో ఈమె నుంచి తీసేయడం జరిగింది ఎన్నికల కమిషన్. మరి ఎందుకు తీసేశారు, ఏం జరిగింది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, అంజు యాదవ్ గారికి మరి అంటే వివాదాస్పద మహిళ అనే పేరు కూడా తిరుపతిలో ఉండడం చూస్తున్నాం సార్. ఎన్నో వివాదాస్పద సిచ్యువేషన్లో ఆమె ఎదుర్కోవడం చూసాం. అసలు మరి ఇప్పుడు ఎన్నికల విధి నిర్వహణలో ఉండకూడదని చెప్పేసి రాత్రికి రాత్రి మనం బదిలీ చేశారని చెప్తున్నారు కదా, ఎందుకు బదిలీ చేశారు సార్ ఈసీ గత కొద్ది రోజులుగా కొరడా జలిపిస్తూనే ఉంది. ఎవరెవరైతే అధికారులు ఏ డిపార్ట్మెంట్కి చెందిన వారైనా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే ప్రభుత్వానికి చెందిన రెవెన్యూ వాళ్ళు కానీ, లేదంటే వేరే ఇతర గవర్నమెంట్ సర్వెంట్ ఎవరైనా, ఎవరి మీదైతే గత 5 ఏళ్లలో ఎక్కువగా ఫిర్యాదులు అందాయో, ఎవరెవరైతే ఒక పార్టీకి, ఒక వర్గానికి, ఒక వ్యక్తికి ఫేవర్గా పనిచేస్తున్నారో, అంటే విచక్షణారహితంగా లేదా చట్టాన్ని అనుసరించకుండా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. దాని మీద ఫిర్యాదులు అందడంతో కొందరి మీద చర్యలు తీసుకుంది. త్వరగా వేటు కూడా వేసింది. అయితే ఈసీ కూడా మొదటి నుంచి కూడా జాగ్రత్తలు పడుతూనే వస్తుంది. 3 అబ్జర్వర్స్ని పెట్టారు. తర్వాత ఇంతకుముందు కూడా చెప్పాను చాలా సందర్భాల్లో, నియోజకవర్గంలో ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గం ఒక్కొక్క మళ్ళీ ఇంకో అబ్జర్వర్ని పెట్టడం, వాళ్ళ కింద మళ్ళీ జిల్లాల స్థాయిలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లను నియమించడం, అలాగే ప్రతిదీ కూడా రిటర్నింగ్ అధికారులు అంటారు వాళ్ళని నియమించడం, సీసీ కెమెరాల ద్వారా కీని అబ్జర్వ్ చేయడం, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు ఇవన్నీ చేస్తూ వస్తుంది. అయితే మీరు అన్నట్టు గతంలో ఆమె సిఐ గారి మీద, అంజు గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒక మహిళ పైట పట్టుకొని లాగారని, లేదంటే దౌర్జన్యంగా ప్రవర్తించేలా చేశారని, వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు కూడా ధర్నా వాళ్ళ మీద కూడా మాటలతో వాళ్ళని దూషించారని, నానా అనకూడని మాటలు కూడా అన్నారని, ఏవో వార్తలు కూడా బూత్ పురాణం ఎత్తుకున్నారు, రకరకాల వార్తలు చూడడం అప్పట్లో. సో అట్లాంటి ఎక్కువ ఫిర్యాదులు అందిన నేపథ్యం రాత్రిగా చర్యలు తీసుకొని రేపు పొద్దున్న మీరు అక్కడ విధులు నిర్వర్తించడానికి వీలు లేదు అన్నట్టుగా ఆర్డర్స్ పాస్ చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే చాలామందిని మార్పులు చేర్పులు చేశారు. ఐజీలు అయితేనేమి, డిఐజీలు అయితేనేమి, కమిషనర్లు అయితేనేమి, కలెక్టర్లు అయితేనేమి, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వేశారు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ స్థాయి, అంటే ఎస్హెచ్ఓ అంటారు వాళ్ళు, ఆ స్థాయి వ్యక్తులను కూడా చేయడం అనేది గొప్ప విషయమే. ఎందుకంటే చాలా వరకు ఫిర్యాదులు అందిన మేరకు వీళ్ళు ఇలా ఉంటే, వీళ్ళు ఎంతున్నా, ఇప్పుడు పై అధికారిని మార్చారు. పై అధికారిని మార్చినప్పుడు కింద స్థాయి వరకు ఎవరు చూడలేరు కదా. ఒక డిఎస్పీ ఉన్నాడు, లేదంటే ఒక ఎస్పీ ఉన్నారు, ఆ జిల్లా పరిధి అంతా చూడాలి. డిఎస్పీ ఉన్నాడు, ఆయన కింద ఒక 3-4 సర్కిల్ స్టేషన్స్ ఉంటాయి. ఆ సర్కిల్లో కింద మళ్ళీ ఒక 5-6, ఒక్కొక్క సర్కిల్ స్టేషన్ కింద ఒక 5-6 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. వీటన్నిటిని అబ్జర్వ్ చేయాలంటే పై అధికారి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి చూడలేరు. ఈ సిఐల్ని, ఇన్స్పెక్టర్ని, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ని వీళ్ళు నమ్ముకుంటారు. వీళ్ళు మళ్ళీ తప్పు చేస్తే ఎవరు చూస్తారు? చూడలేరు కదా. సో అందుకు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండడం కూడా కొంచెం ప్రమాదకరం అనుకున్నారు. లేదంటే భారీగా ఫిర్యాదులు అందిన మేరకు గతంలో కొన్ని జరిగినవి వీడియోలు పెట్టి మరి ఫిర్యాదులు అందడంతో వీళ్ళు ఇంకా ప్రవర్తన మార్చుకోలేదు. వీళ్ళని ప్రస్తుతానికి ట్రాన్స్లో పెట్టడము, హోల్డ్లో పెట్టడము, లేదంటే విధులకు దూరంగా ఉంచడం అట్లాంటివి చేస్తారు. సో అందులో భాగంగానే ఆవిడకి చేసినట్టున్నారు. ఎందుకంటే ఈవిడ పేరు చాలాసార్లు వినపడింది కూడా, సిఐ గారి పేరు. ఇవన్నీ పరిణామాలు చూస్తే ఎలక్షన్ కమిషన్ ఎక్కడికెక్కడ చర్యలు తీసుకుంటుంది. అయినా మనం వార్తల్లో కూడా చూస్తున్నాం, చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి, పలానా దగ్గర తోపులాట జరుగుతుంది, పలానా దగ్గర పోలింగ్ ఏజెంట్లను లోపలికి రానివ్వట్లేదు, ఇంకో దగ్గర ఈవీఎంలు మొరాయించే, దానివల్ల స్థానికులు ఘర్షణ పడ్డారు, గేట్లు తోసుకొని బయటకు వచ్చేస్తున్నారు, ఈ పోలింగ్ స్టేషన్ వరకు లేటుగా ప్రారంభమయ్యే లాంటివి వార్తలు వింటున్నాం. బట్ ఎక్కడికక్కడ ఇప్పుడు ఎంతకని ఉన్న మంది తక్కువ డిపార్ట్మెంట్ కోసం పనిచేసే వాళ్ళు, కానీ అప్పటికి పక్క రాష్ట్రాల నుంచి కొన్ని రకాల బలగాలను, ప్లాటూన్ బలగాలను తీసుకొస్తారు, కొన్ని రకాల అధికారులను తీసుకొచ్చి స్పెషల్ డిప్యుటేషన్ మీద వేయడం, వాళ్ళతో పర్యవేక్షించడం అన్నీ చేసినప్పుడు కూడా మంది ఎక్కువ కాబట్టి కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుంది వాళ్ళకి. బట్ అప్పటికి ఇట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల నిష్పక్షపాతంగా ఎవరైతే విధులు నిర్వహిస్తారో అటువంటి వాళ్ళని, నమ్మశక్యంగా ఉండే వాళ్ళని, పైగా ఆ నియోజకవర్గం కానీ లేదా ఆ పరిధికి కానీ ఆ ప్రాంతానికి కానీ సంబంధం లేని వ్యక్తుల్ని డ్యూటీలో వేసి జెన్యూన్గా, ట్రాన్స్పరెంట్గా పనిచేసే వ్యక్తులుగా చేయడం అనేది జరుగుతుంది. ఈసీ ఇప్పటికే ముందే చర్యలు తీసుకోవాల్సింది. బట్ ఇక్కడికి చర్చనీయాంశం ఏమైందంటే,
రేపనగా ఈరోజు మార్చడం అనేది అది నిజంగా వాళ్ళకి ఝలక్ ఇచ్చినట్టు అనిపించింది. ఇక్కడ కూడా మనం చర్చనీయాంశంగా మారింది అనుకోని మనం డిస్కస్ చేసుకునే స్థాయి వరకు వచ్చిందంటే వాళ్ళకి చాలా వరకు అవకాశం ఇచ్చే ఉంటుంది. అయినప్పటికి కూడా వాళ్ళు ఏముందిలే మహా అయితే సస్పెండ్ చేస్తారు, మహా అయితే విధులకు దూరంగా ఉంచుతారు, అయినప్పుడు చూసుకుందాం, ఈలోగా నేను చేయాల్సిన పనంతా చేసేస్తాను అని తెగించే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈసీ ఖచ్చితంగా ముందు రోజు రాత్రే ఉత్తర్వులు జారీ చేసి తప్పించే ప్రయత్నం చేస్తుంది. బట్ ఎన్ని జరిగినా కూడా అప్పటికీ కొంతమంది సానుభూతి పరులు, వాళ్ళకి ఫేవర్గా ఉండేవాళ్ళు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అంతే కదా, ఎంతకని ఎన్ని నిఘా కెమెరాలు పెట్టినా ఆ కెమెరాలను తప్పించి కూడా చేసే ఉంటారు. అదే ప్రభాస్ గారి సినిమా అన్నట్టుగా ఒక మనిషి ఒకటి దగ్గర దిగుతాడు, రెండు దగ్గర దిగుతాడు, అక్కడ తెగపోయినా 5 కోట్ల గారిగానే తెగుతాడు కదా. డబ్బుకు దాసోహం మనిషి ఎక్కడో దానికోసమే కదా ఇలా కక్కుర్తి పడ్డం ఇలా చేయడం అవుతుంటాయి కదా అనే ఉద్దేశంలో కొంతమంది విపరీత పోకడలకు పోతారనే ఉద్దేశంతో ఇట్లాంటి చర్యలు తీసుకుంటుంటుంది కమిషన్ అనేది. చూద్దాం మరి ఎన్న తీసుకున్నా. ఇంకా ఈవిడంటే బాగా ఫెమిలియర్ అయ్యారు, గతంలో కొన్ని వీడియోలు పెట్టి ఏమైనా కంప్లైంట్ ఇచ్చి మార్చుండొచ్చు. ఫెమిలియర్ కానోళ్ళు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా ఫేవర్గా, లోపల ఫీలింగ్ ఉండే వాళ్ళు కూడా ఉంటారుగా. సో అటువంటి వాళ్ళని మరి ఎలా చర్యలు తీసుకుంటారంటే ఏం చేయలేం. ఎంత నిఘా కెమెరాలు ఉన్నా తర్వాత అన్ని జరిగిపోయిన తర్వాత వీళ్ళు పలానా కెమెరాలో చూస్తే మనకు అర్థమవుతుంది ఇలా బిహేవ్ చేస్తున్నట్టున్నారు, వీళ్ళపై చర్యలు తీసుకుని తర్వాత చేసుకుంటారు. బట్ అవ్వాల్సిన కార్యం అయిపోతుంది కదా, అట్లా కూడా కొన్ని జరుగుతాయి. బట్ ఎన్నికల కమిషన్ మొత్తానికి ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం అనేది మాత్రం గొప్ప విషయమే. ఎప్పుడూ లేదు, ఈసారి ఎందుకో యుద్ధాన్ని తలపించే విధంగా ఉందని కూడా చాలా మంది అంటున్నారు. అది సుస్పష్టం. పైగా పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా వెళ్ళడం, ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకొని అన్ని సదుపాయాలు చేస్తుంది, ఎక్కడికెక్కడ చెక్ పెడుతుంది, ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే వాళ్ళు తోక కత్తిరిస్తుంది. బాగానే ఉంది, చూద్దాం మరి ఇది ఎక్కడ వరకు తీసుకెళ్తుంది అనేది. మనకి ఇంకా ఈ పోలింగ్కి కౌంటింగ్ కూడా చాలా గ్యాప్ ఉండడం, ఆల్మోస్ట్ 20 రోజులు గ్యాప్ ఉండడం కూడా కత్తి మీద సామే భద్రతా బలగాలి వీళ్ళందరికీ కూడా. అంతవరకు ఎలా ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రిక్ట్గా నిర్వహిస్తుంది అనేది కూడా ఇంక ముందు చూడాలి మనం.